కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కార్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కార్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ యాక్సిడెంట్ కి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ దత్తు ఫోన్ ద్వారా అందిస్తారు. దత్తు, చెప్పండి, ఈ యాక్సిడెంట్ ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? శివాని, ఇది కాకినాడ జిల్లా కట్టుపూడి హైవే వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా కూడా భీమవరం నుంచి అన్నవరం సత్యదేవుని దర్శించుకోవడానికి వేకువజామునే బయలుదేరారు. అయితే ఈ కోస్తా తీర ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, మంచు తెరలు రోడ్డు మీద ఎదురుకుండా వస్తున్న వాహనాలు కనబడకుండా ఉండే విధంగా దట్టంగా మంచు పేరుకుపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్ కి కనబడకపోయి ఉండొచ్చు. దాంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. స్పాట్ లోనే ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగింది. అలాగే మరొక మొత్తం కారులో ఆరుగురు ఉన్నట్టు స్థానికులు మనకి సమాచారం చెప్తున్నారు. ఇందులో మరో ముగ్గురు పరిస్థితి కూడా చాలా తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరినీ కూడా తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉదయం 7:30 గంటల మధ్యలో జరుగుతున్నట్టు మనకి సమాచారం ఉంది. అయితే వీరు సత్యదేవుని దర్శించుకోవడానికి కుటుంబం అంతా కూడా కలిసి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో చాలా తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు శివాని. థ్యాంక్ యూ దత్తు.